హాయ్ అండి, వెల్కమ్ టు తేజస్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ లొకేషన్ వచ్చేసి కొల్లూరు ఐరా అపార్ట్మెంట్స్లో మనం ఒక 3 BHK ఫ్లాట్ ఇంటీరియర్ చేసాము. దీంట్లో వచ్చేసి మనం ఎండ్ టు ఎండ్ ఇంటీరియర్స్ వర్క్ అయితే చేసాము. సో మీ ఫ్లాట్లో వచ్చేసి మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం వర్క్ చేసామనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సూర్యక్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇక్కడ ముందుగా సూర్యక్ చూద్దాము. ఇక్కడ ఉన్న స్పేస్ తగ్గట్టు మనం ఇక్కడ సూర్యక్ ఒకటి ప్లాన్ చేసాము. సో దట్ ఇక్కడ వుడెన్ విత్ వైట్ కలర్తో మనం ఒక సూర్యక్ అయితే చేసాము. ఇక్కడ వచ్చేసి చూడండి, మనకి సిట్అవుట్ ఒకటి ఇచ్చాము. దీని కింద 2 డోర్స్ అయితే ఇచ్చాము మనం, 2 డోర్స్. సో దట్ ఇక్కడ ఒక ఓపెన్ యూనిట్ అయితే ఇచ్చాము. దీనికి తగ్గట్టు 2 డోర్స్ కూడా ఇచ్చాము లోపల. సో కస్టమైజ్ చాయిస్ ప్రకారంగా మనం ఒక ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చాము. దీంట్లో మనకు సూర్యాక్స్ 8 ఇంచ్ పెట్టుకోవచ్చు, 9 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కస్టమర్ తగ్గట్టు మనం ఒక మెయిన్ డోర్ ఆర్చ్ ప్యానలింగ్ అయితే చేసాము. ఆర్చ్ ప్యానలింగ్ విత్ 3 స్పాట్ లైట్లు ఇచ్చాము, వామ్ వైట్. సో కస్టమర్ తగ్గట్టు ఒక సేఫ్టీ గ్రిల్ విత్ మెష్ డోర్ అనేది ప్రొవైడ్ చేసాం మనం. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఒక 3 BHK ఫ్లాట్ ఇంటీరియర్ ఎట్లా చేసామనేది. సో మనం వచ్చేసి ఇప్పుడు హాల్లో ఉన్నాము. హాల్లో వచ్చేసి ఒక వాల్ డిజైన్ అయితే చేసాము కస్టమైజ్ చాయిస్ ప్రకారంగా. వాల్ డిజైన్ ఏంటంటే కంప్లీట్లీ డ్యూకో విత్ ఎకర్లిక్ మిర్రర్ అనమాట. ఎకర్లిక్ డైమండ్ మిర్రర్. ఎకర్లిక్ డైమండ్ మిర్రర్ అంటే గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. కంప్లీట్ ఎకర్లిక్ మిర్రర్ అంటే గోల్డ్ ఫినిషింగ్ అండ్ విత్ డ్యూకో వర్క్ అనమాట. డ్యూకో వర్క్ అంటే స్మూత్ ఫినిషింగ్, అంటే కంప్లీట్లీ రఫ్ ఫినిషింగ్ అయితే ఉండదు, కంప్లీట్ స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. దానికి తగ్గట్టు దీనికి మ్యాచ్ అయ్యే బ్లాక్ టీ పట్టి అనేది మనం ఇచ్చాము ఇక్కడ డిజైన్లో. సో దీనికి తగ్గట్టు యాజ్ యూజువల్ 3Dలో ఉండే లైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైట్స్ కూడా మనం ప్రొవైడ్ చేసాము కంప్లీట్లీ. సో ఈ వాల్కి వచ్చేసి మనం ఒక టీవీ నెట్ డిజైన్ చేసాము. సో ఇక్కడ ఒక లెడ్జ్ 25mm లెడ్జ్ ఒకటి ఇచ్చాము. దానికి తగ్గట్టు ఒక మార్బుల్ ఫినిషింగ్ లామినేట్స్ విత్ గోల్డ్ టీ పట్టీస్ ఇచ్చాము, 2 టీ పట్టీస్. దిస్ టీవీ పర్పస్ కోసం బ్యాక్ ప్యానల్ ఇచ్చాము. కంప్లీట్లీ వైర్స్ అనేవి బయటకు కనిపించకుండా ఇన్సైడ్ నుంచి మనం ఇందులో యాక్సెస్ చేసుకున్నట్టు ఒక టీవీ బ్యాక్ ప్యానల్ అయితే ఇచ్చాము. దీనికి తగ్గట్టు కింద వచ్చేసి బోత్ సైడ్స్ డ్రావర్స్ ఇచ్చి కింద ఒక ప్రొఫైల్ డోర్ అయితే ఇచ్చాము. ప్రొఫైల్ డోర్ వచ్చేసి సెన్సింగ్ అనమాట. అక్కడికి వచ్చి ఆపరేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఓపెన్ చేసుకుని క్లోజ్ చేసుకునేటట్టు ఉంటుంది. జస్ట్ యాక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది మీకు. సో ఇవి వచ్చేసి డ్రావర్స్ అనమాట. సో కంప్లీట్లీ మనం వచ్చేసి దీంట్లో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ హార్డ్వేర్స్ వాడాము. హిటెక్ అండ్ ఎబ్కో వాడాము. కంప్లీట్లీ సాఫ్ట్ క్లోజ్ అనమాట. జస్ట్ పుష్ చేస్తే ఆటోమేటిక్లీ క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం వామ్ వైట్ రోప్ లైట్ అయితే ఇచ్చాము. వామ్ వైట్ రోప్ లైట్ ఎందుకంటే టీవీ బ్యాక్ ప్యానల్ హైలైట్ అవ్వడానికి ఒక రోప్ లైట్ అయితే ఇచ్చాము వామ్ వైట్. ఇక్కడ వచ్చేసి 3D ప్రకారంగా ఒక PVC రాఫ్టర్స్ అయితే ఇచ్చాము. సో ఇక్కడ వచ్చేసి మనం హాల్లో ఒక ప్లెయిన్ సీలింగ్ అయితే చేసాము. ఇక్కడ ఒక మల్టీ కలర్స్ ప్రొఫైల్స్ అండ్ స్పాట్ లైట్స్ అయితే ఇచ్చాము. ప్లెయిన్ సీలింగ్ అనమాట, డిజైన్ అయితే ఏం లేదు, విత్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము అంతే. సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఎంట్రన్స్కి ఒక ఆర్చ్ ప్యానలింగ్ అయితే ఇచ్చాము. ఆర్చ్ ప్యానలింగ్ విత్ ప్రొఫైల్ లైటింగ్ అనమాట. ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము. సో కంప్లీట్లీ మ్యాట్ ఫినిషింగ్ పార్టీషన్ అయితే ఇచ్చాము. ఇక్కడ హాల్ నుంచి వస్తుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యానిటీ యూనిట్ అయితే ఇచ్చాము. కంప్లీట్లీ ఫుల్ వాల్కి టైల్స్ ఇచ్చాము. టైల్స్ ఇచ్చింది. ఇక్కడ ఒకటి వచ్చేసి టచ్ మిర్రర్ అనమాట. ఎల్ఈడి టచ్ మిర్రర్ ఒకటి ఇచ్చాము. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి, వామ్ వైట్ అండ్ న్యాచురల్ వైట్. సో ఇక్కడ మన కింద వచ్చేసి 2 డోర్స్ అయితే ఇచ్చాము. 2 డోర్స్ విత్ హ్యాండిల్ లెస్ అనమాట. ఇవి కూడా కంప్లీట్ సాఫ్ట్ క్లోజ్ అనమాట. మనం జస్ట్ ఇట్లా పుష్ చేస్తే ఆటోమేటిక్లీ క్లోజ్ అయిపోతాయి. సో ఇక్కడ కంప్లీట్లీ ఏంటంటే ఈ వాల్ టైల్స్ అనేది ఫుల్ వాల్కి టైల్స్ ఇచ్చాము మనం కంప్లీట్లీ. సో ఓవరాల్గా అయితే అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. యాజ్ యూజువల్ 3D ఎట్లా ఉందో సేమ్ అవుట్పుట్ కూడా అట్లానే ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇది డైనింగ్ స్పేస్ అనమాట. సో డైనింగ్ స్పేస్గా రైట్ సైడ్లో మనం ఒక క్రాకరీ యూనిట్ అయితే ఇచ్చాము. క్రాకరీ యూనిట్కి 2 ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము, బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్స్ విత్ స్టోరేజ్ అనమాట. లోపల స్టోరేజ్ కూడా ఇచ్చాము మనం. సో ఇవి కూడా కంప్లీట్లీ సాఫ్ట్ క్లోజ్ అనమాట, ప్రొఫైల్ డోర్స్ కూడా. సో ఇక్కడ వచ్చేసి నానో వైట్ గ్రానైట్ అనమాట. వైట్ నానో వైట్ గ్రానైట్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మనం క్లియర్ డైమండ్ మిర్రర్ ఇక్కడైతే మన డిజైన్ ప్రకారంగా యాజ్ యూజువల్ ఇచ్చాము. ఇది వచ్చేసి ఓవర్ హెడ్ అనమాట. ఇక్కడ కూడా కంప్లీట్లీ బోత్ సైడ్స్ డోర్స్ ఇచ్చాము. మధ్యలో వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము బ్లాక్ టింటెడ్. దీంట్లో విత్ స్టోరేజ్ కూడా ఇచ్చాము లోపల. ఇది కూడా కంప్లీట్లీ సాఫ్ట్ క్లోజ్ అనమాట.
సో ఈ డోర్స్ కూడా బోత్ సైడ్స్ డోర్స్ ఇచ్చాము విత్ స్టోరేజ్ అనమాట. ఇది టాల్ యూనిట్ అనమాట, ఫుల్ లెంత్ టాల్ యూనిట్. లోపల కూడా తగ్గట్టు స్టోరేజ్ ఇచ్చాము లోపల. ఈ డోర్స్ కూడా సాఫ్ట్ క్లోజ్ అనమాట. సో ఇవి వచ్చేసి వితౌట్ హ్యాండిల్ అనమాట. దీంట్లో హ్యాండిల్ అనేది కనిపించదు, గోలా ప్రొఫైల్ అనమాట. సో లోపల స్టోరేజ్ కూడా ఇచ్చాము. డైనింగ్లో వచ్చేసి మనం ఒక ప్లెయిన్ సీలింగ్ విత్ ప్రొఫైల్స్ ఇచ్చాము అండ్ మల్టిపుల్ కలర్స్ కూడా లైట్స్ ఇచ్చాము. సో ఇక్కడ బోత్ సైడ్స్ మధ్యలో ఏంటంటే ఒక డిజైన్ అయితే ఇచ్చాము. డిజైన్కి వచ్చేసి విత్ వుడెన్తో బార్డర్ వుడెన్తో లామినేట్ ఫినిషింగ్ చేసాము. మధ్యలో వచ్చేసి బ్లాక్ ప్రింటెడ్ గ్లాస్ ఇచ్చాము అనమాట, బ్లాక్ ప్రింటెడ్ గ్లాస్. సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ స్పేస్లో ఒక వాల్కి వాల్ పేపర్ అనేది ఇచ్చాము. సో ఇదేంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్ అనమాట. క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాల్ పేపర్ అనేది చూస్ చేసుకున్నారు యాజ్ యూజువల్. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. ఇక్కడ 3 feet ఫ్రిడ్జ్కి స్పేస్ వదిలిపెట్టాము. ఇక్కడ వచ్చేసి ఒక ప్యాంట్రీ యూనిట్ అయితే ఇచ్చాము. ప్యాంట్రీ యూనిట్ వచ్చేసి లోపల డోర్స్ విత్ స్టోరేజ్ అనమాట. కస్టమైజ్ తగ్గట్టు మనం స్టోరేజ్ కూడా ఇచ్చాము. దీనిపైన వచ్చేసి లాఫ్ట్ అనమాట, లాఫ్ట్ ఇచ్చాము. ఇక్కడ ఒక ఓపెన్ యూనిట్ అయితే ఇచ్చాము, ఏమన్నా ఆర్టికల్స్ పెట్టుకోవడానికి ఒక ఓపెన్ యూనిట్ ఇచ్చాము. సో ప్యాంట్రీ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. సో మనం కిచెన్లో ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు కిచెన్లో వచ్చేసి మనకేంటంటే కంప్లీట్ మనకి ఇక్కడ వచ్చేసి లాఫ్ట్ అండ్ ఓవర్ హెడ్, ఇది బేస్ యూనిట్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఓవర్ హెడ్లో వచ్చేసి మనం ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ అయితే ఇచ్చాము. ప్రొఫైల్ డోర్ విత్ స్టోరేజ్ అనమాట. ఇవి కూడా కంప్లీట్లీ సాఫ్ట్ క్లోజ్ ఇది. సో ఇక్కడ వచ్చేసి ఒక హైడ్రాలిక్ ఓపెన్ యూనిట్ ఇచ్చాము. ఇక్కడ జస్ట్ కంప్లీట్ ఇట్లా పుష్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఇది. ఇది వచ్చేసి ఆర్ఓ యూనిట్కి అనమాట. మనం ఈ స్పేస్కి అనేది ఆర్ఓ యూనిట్కి. ఆర్ఓ యూనిట్ ఫిట్టింగ్ అయిన తర్వాత జస్ట్ క్లోజ్ చేసుకుంటే ఆర్ఓ యూనిట్ మనకు బయటికి కనిపించదు, కింద నుంచి ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్లీ లాఫ్ట్ అనమాట. స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవడానికి యూ షేప్ లాఫ్ట్ చేసాం మనం, యూ షేప్. కింద వచ్చేసరికి వితౌట్ హ్యాండిల్స్ అనమాట. వితౌట్ హ్యాండిల్స్ అంటే గోలా ప్రొఫైల్, ఇది లేటెస్ట్ ట్రెండ్ అనమాట. మనకు హ్యాండిల్స్ అనేది అవుట్ సైడ్కి కనిపించవు అనమాట. గోలా ప్రొఫైల్ బ్లాక్. మనం ఇక్కడ వచ్చేసి కిచెన్ తగ్గట్టు బ్లాక్ యూస్ చేసాము. లోపల కూడా ఇది సింక్ యూనిట్ అనమాట. ఈ సింక్ యూనిట్ కింద మనం స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు. దాని కింద మనం ఒక సెల్ఫ్ కూడా ఇచ్చాము మనం. ఇవి వచ్చేసి ట్యాండమ్ యూనిట్స్ అనమాట. ఇది కంప్లీట్లీ మనం బ్రాండే వాడతాము. సో కస్టమైజ్ చాయిస్ ప్రకారంగా ఒక 5 ట్యాండమ్స్ అయితే ఇచ్చాము ఇక్కడ. లోపల వచ్చేసి మనకి ఇది స్పూన్ తాళి అనమాట. స్పూన్ ఆర్ కట్లరీస్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి మనం ప్లేట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇవి మనకి ప్లేట్స్ కానీ కప్ అండ్ సాస్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ. సో దీని సైడ్ ఒక 2 doors స్టోరేజ్ పర్పస్కి ఇచ్చాము మనం ఇక్కడ. కిచెన్ ఆపోజిట్ అయితే యూ షేప్ లాఫ్ట్ రన్నింగ్ అయింది. సో ఇక్కడ వచ్చేసి ఒక ప్యాంట్రీ యూనిట్ అయితే ఇచ్చాము ఇక్కడ. ప్యాంట్రీ యూనిట్ విత్ స్టోరేజ్. దీని పక్కనే ఒక రోలింగ్ షెటర్ ఇచ్చాము అనమాట. ఇది వచ్చేసి కౌంటర్ టాప్ వచ్చేసి బ్లాక్ గెలాక్సీ అనమాట. మనం కస్టమైజ్ తగ్గట్టుగా బ్లాక్ గెలాక్సీ ఇచ్చాము. కింద వచ్చేసి మనం ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చాము. వాల్ హైలైట్, ఇది ఏవైతే డాడో టైల్స్ ఉన్నాయో దీనికి హైలైట్ అవ్వడానికి ఇక్కడ ఒక ప్రొఫైల్ లైట్ అయితే ఇచ్చాము మనం ఇక్కడ. ఈ బేస్ యూనిట్ కూడా సేమ్ వితౌట్ హ్యాండిల్స్ అనమాట. వితౌట్ హ్యాండిల్స్ విత్ స్టోరేజ్ అనమాట. ఇది వచ్చేసి మనం బాటిల్ పుల్అవుట్ ఇచ్చాము ఇక్కడ. అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం పూజ యూనిట్కి ఎంటర్ అవుతున్నాము. సో ఇది వచ్చేసి కస్టమైజ్ తగ్గట్టుగా మనం డిజైన్ అయితే ఇచ్చాము. ఇది సిఎన్సి అనమాట, కంప్లీట్లీ సిఎన్సి. సో లోపల చూసుకున్నట్టయితే డిజిటల్ డిజైన్ అనమాట. ఇది ఏంటంటే ఇది కంప్లీట్లీ కస్టమైజ్ తగ్గట్టుగా మనం చాయిస్ చేసాము. సో బోత్ సైడ్స్ అనేది మనం లెడ్జెస్ ఇచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కస్టమైజ్ తగ్గట్టుగానే మనం ప్లాన్ చేసాము. సో పైన వచ్చేసి మనం 2 స్పాట్ లైట్ ఇచ్చి ఒక లెడ్జ్ ఇచ్చాము. ఇది కూడా మనకి డిజిటల్ డిజైన్ అనమాట. ఇది కూడా ఇక్కడ కింద వచ్చేసి నానోవైట్ గ్రానైట్ ఇచ్చాము మనం. గ్రానైట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్రసాదం ట్రే అనమాట. ఇక్కడ ప్రసాదాలు పెట్టుకోవడానికి, కొబ్బరికాయ కానీ ప్రసాదం పెట్టుకోవడానికి ఒక ట్రే అయితే ఇచ్చాము మనం. ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ పర్పస్కి 2 డ్రావర్స్ ఇచ్చాము.
సో కిచెన్లో వచ్చేసి కంప్లీట్లీ ప్లెయిన్ సీలింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి పైన చూడండి, మీకు వచ్చేసి డైమండ్ కట్లో ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చాము. అలా డిజైన్ ప్రకారంగా 2 లైట్స్ అయితే ఇచ్చాము. మనం వచ్చేసి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాము. సో ఇక్కడైతే చూడండి, మనం ఒక వాల్కి వార్డ్రోబ్ ఇచ్చాము. సో ఇక్కడ ఏంటంటే వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఒక డిజైన్ అయితే ఉంది. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి వార్డ్రోబ్ ఓపెన్ చేద్దాం. లోపల ఇంటర్నల్ స్టోరేజ్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చాము. ఇది ఏంటంటే జస్ట్ రిమూవబుల్ షెల్ఫ్స్ అనమాట. జస్ట్ రిమూవ్ చేసుకొని కింద పెట్టుకోవచ్చు, మళ్ళీ పైన పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక డ్రావర్ ఇచ్చాము మనం. సో కంప్లీట్లీ సాఫ్ట్ క్లోజ్ అనమాట ఈ డ్రావర్స్ కూడా. లాఫ్ట్ కూడా ఏ విధంగా ఉందో చూడండి పైన, అండ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి. సో ఇవి ఏంటంటే మనం కస్టమర్స్ తగ్గట్టుగా 4 feet హ్యాండిల్ ఇచ్చాము వార్డ్రోబ్కి. సో ఈ డిజైన్ అయితే ఏదవుతుందో పైన కూడా యాజ్ యూజువల్ మనం అప్లై చేసాము లాఫ్ట్ కూడా. ఇక్కడ సింగిల్ డోర్ ఇచ్చి లోపల స్టోరేజ్ ఇచ్చాము మనం. ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ సిట్అవుట్ అనమాట. సిట్అవుట్ విత్ ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చాము. ఇక్కడ సిట్అవుట్ విత్ ప్రొఫైల్ లైట్. కింద వచ్చేసి స్టోరేజ్ పర్పస్కి డోర్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడ స్టోరేజ్ ఏమైనా యూస్ చేసుకోవచ్చు మనం. ఇవి కూడా కంప్లీట్లీ సాఫ్ట్ క్లోజ్. సో ఇదేంటంటే బెడ్ ఆపోజిట్ ఒక యూనిట్ అయితే చేసాము. ఇది కూడా మల్టీ కలర్ యూస్ చేసి ఒక డిజైన్ అయితే చేశారు. ఇది కూడా చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, ఒక లెడ్జ్ అయితే ఇచ్చాము. ఇది వచ్చేసి ఫోల్డబుల్ ప్లాంక్ అనమాట. క్లోజింగ్ కూడా మనం సింపుల్గా మనమే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక క్వీన్ సైజ్ బెడ్ వేసిన తర్వాత వాల్ బ్యాక్ సైడ్ ఒక డిజైన్ చేసామన్నమాట మనం. ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ వాల్ పేపర్ అనమాట. వాల్ పేపర్ ఇచ్చాము. ఇక్కడైతే హ్యాంగింగ్ లైట్స్ అనమాట. హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చాము బోత్ సైడ్స్. బెడ్ బోత్ సైడ్ హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చాము. ఇది చూడడానికి కూడా ఈ లైట్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. ఇది వచ్చేసి బెడ్ పక్కన ఒక డ్రెస్సర్ యూనిట్ అయితే ఇచ్చాము. డ్రెస్సర్ యూనిట్ అంటే సింపుల్ అనమాట. ఒక మిర్రర్ ఒకటి ఇచ్చాము, ఒక డ్రావర్, ఓపెన్ పుల్ డ్రావర్ అయితే ఇచ్చాము. ఇది కూడా కంప్లీట్లీ సాఫ్ట్ క్లోజ్. సో ఈ రూమ్లో వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ సీలింగ్ ఇచ్చాము. కస్టమైజ్ తగ్గట్టుగానే నాకు హెవీ డిజైన్ వద్దని చెప్పేసి సింపుల్గానే ప్లెయిన్ సీలింగ్ చేసుకుని ఒక ప్రొఫైల్ అయితే ఇచ్చాము. దీంట్లో మల్టీ కలర్స్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇందులో న్యాచురల్ వైట్, వామ్ వైట్. సో మనం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సీవేర్ చూద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి మనం మల్టీ కలర్స్ అయితే యూస్ చేసాం డోర్కి. చూడడానికి అయితే చాలా ఆసమ్గా కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం 2 కలర్స్ వాడాము. సో మధ్యలో వచ్చేసి టీ పట్టీ అనమాట. గోల్డ్ టీ పట్టీ ఇచ్చాము. అంటే చూడడానికి లుక్ వైజ్ కానీ చూడడానికి బాగుంటుంది అనేసి మనం గోల్డెన్ టీ పట్టీ ఇచ్చాము. ఇక్కడ స్టోరేజ్ పర్పస్ కోసం లాఫ్ట్ ఇచ్చాము అనమాట. సో కస్టమైజ్ తగ్గట్టు హ్యాండిల్స్ కూడా మనం బ్లాక్ కలర్స్ చూస్ ఇచ్చాము. సో ఇక్కడైతే ఒకటి మనం ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి అయితే ఒక స్టడీ టేబుల్ అయితే ఇచ్చాము. ఫోల్డబుల్ స్టడీ టేబుల్ అంటారు అనమాట దీన్ని. జస్ట్ మనమే ఓపెన్ చేసుకొని జస్ట్ మనమే క్లోజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ బెడ్ ఆపోజిట్ ఏంటంటే ఒక కరువు టైపు డ్రెస్సర్ యూనిట్ ఇచ్చాము. ఇదేంటంటే చూడడానికి కూడా కొంచెం అప్డేట్ వెర్షన్ డిజైన్ ఇది యాక్చువల్గా. సో ఇక్కడ కరువు టైపు మిర్రర్ ఇచ్చాము. దీనికి 2 డ్రావర్స్ అయితే మనకి బోత్ సైడ్స్ ఇచ్చాము. ఇవి కూడా కంప్లీట్లీ సాఫ్ట్ క్లోజ్ అనమాట. మనకి సిబిఆర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ జీబీఆర్ చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ కూడా మనకి మల్టీ కలర్స్ యూస్ చేసాము, 2 కలర్స్. సో దాని తగ్గట్టుగా మనం లాఫ్ట్ కూడా మనం చేసాము. ఇక్కడ వచ్చేసి లోపల ఇంటర్నల్ స్టోరేజ్ కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనం 4 feet హ్యాండిల్స్ ఇచ్చాం, బ్లాక్ కలర్ 4 feet హ్యాండిల్స్. ఇదేంటంటే కస్టమర్ చాయిస్ అనమాట. కస్టమర్ చాయిస్ ప్రకారంగా 4 feet హ్యాండిల్స్ అనేది మనకు కంప్లీట్గా ఇవ్వాల్సింది జరిగింది. సో ఇప్పుడు వార్డ్రోబ్ లోపల మనకి స్టోరేజ్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం మనం యాక్చువల్గా. సో లోపల చూడండి, మనకి కస్టమర్ తగ్గట్టుగా స్టోరేజ్ ఇచ్చాము. ఇది ఏంటంటే మూవబుల్ సెల్ఫ్స్ అనమాట. జస్ట్ మూవ్ చేసుకొని చూసుకోవచ్చు ఇది. సో ఇంట్లోనే మనం ఒక మిర్రర్ అయితే ఇచ్చున్నాము డ్రెస్సర్ పర్పస్గా. సో మిర్రర్ ఇక్కడికి వచ్చి మనం యూజ్ చేసుకోవచ్చు. సో లోపల ఫర్దర్గా 2 డ్రావర్స్ ఇచ్చాము ఇక్కడ. ఇవి కూడా కంప్లీట్లీ సాఫ్ట్ క్లోజ్ అనమాట. ఇది టాప్ ఏంటంటే ఇవి రిమూవబుల్ షెల్ఫ్ అనమాట. ఇది మనకి ఎప్పుడైనా యూజ్ లేదనుకుంటే కింద పెట్టుకుని ఇక్కడ డ్రెస్సర్ కోట్స్ అయితే హ్యాంగింగ్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా అయితే మనం ఈ వార్డ్రోబ్ని డిజైన్ చేసాము. చూడడానికి అయితే బాగా వచ్చింది అవుట్పుట్. యాజ్ యూజువల్ 3D ప్రకారంగానే మనకు అవుట్పుట్ అనేది బాగా వచ్చింది. సో ఇది 3 BHK ఫ్లాట్ అండి. సో కంప్లీట్లీ 3D ప్రకారంగా ఏవైతే రెండర్స్ ఇచ్చామో కంప్లీట్లీ రెండర్స్ ప్రకారంగా అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇదే విధంగా మీరు మీ ఫ్లాట్ చేయించుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.